హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక అప్డేట్ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే వర్షపాతం నమోదు ఎక్కువ అవుతుంది ఎక్కడైనా మనం చెప్తాం ఫ్రెండ్స్. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షం అయ్యే నమోదు అయ్యే ప్రక్రియ ఉంది. కాబట్టి 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాని పూర్తి వివరాలు మనకు వచ్చిన అప్డేట్ ఒక పేపర్లో న్యూస్ వచ్చింది. దాని గురించి పూర్తిగా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. లైక్ చేసి ఈ విషయం చాలామంది చేరుతుంది. ఇప్పుడు మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మాట్లాడుకునే వివరాలు ఏంటంటే చూడండి, మనకు వచ్చిన పేపర్ స్టేట్మెంట్ ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో రాగల 48 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేసి భారత వాతావరణ శాఖ సూచించింది. అల్పపీడనం పశ్చిమ గోదావరి కదలి మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు కోస్తా తీరాన వెంబడి కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో బుధవారం గురువారంలో కోస్తాంధ్ర రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనేసి విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మినాథ్ వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేసి ఆయన సూచించారు ఫ్రెండ్స్. రైతులు తమ పంటల పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాటు చేసుకోవాలనేసి చెప్పారు ఫ్రెండ్స్. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలనేసి ఉద్యానవనాల పంట మొక్కల్లో అలాగే 2 చెట్లు పడిపోకుండా బలమైన సపోర్ట్ను అందించాలనేసి సూచించారు ఫ్రెండ్స్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంగళవారం కావలిలో అత్యధికంగా 86 మీటర్ల వర్షపాతం నమోదు కాగా నెల్లూరు జిల్లాలో 21 మీటర్లు, ఒంగోలులో 17 మీటర్లు, నరసాపురం మచిలీపట్నంలో 2 మీటర్లు, తిరుపతిలో 3 మీటర్ల వర్షపాతం నమోదైంది ఫ్రెండ్స్. దక్షిణ కోస్తాలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు మరియు తిరుపతి, అన్నమయ్య జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. భారీ వర్షాలు ఈ వాతావరణ శాఖ ఫ్రెండ్స్. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు వైఎస్ఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందనేసి వాతావరణ శాఖ ఐఎండీ మాత్రం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. గురువారం ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం అయితే ఉన్నట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్. విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది ఫ్రెండ్స్. అలాగే ఈ మత్స్య కార్మికుల్ని కూడా ఈ సముద్రం వేటకు వెళ్ళొద్దనేసి ఐఎండీ హెచ్చరించింది ఫ్రెండ్స్. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే వర్షం నమోదయ్యే ప్రక్రియ అయితే ఉంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అలాగే ఈ రైతులకు ఇది ఒక రెడ్ అలర్ట్గా కూడా ప్రకటించింది. ఎవరైతే నెల్లూరు జిల్లా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి నాట్లు వేసుకుంటున్నారో వాళ్ళు కొంచెం వాతావరణ శాఖను అనుసరించి నాట్లు వేసుకోవాల్సిందిగా ఐఎండీ శాఖ హెచ్చరించలు జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎటువంటి ప్రాంతాల్లో అయితే రెడ్ అలర్ట్ ఉందో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాగే పిడుగులు పడే అవకాశం ఉందనేసి పిల్లలు, పెద్దలు ఏదైనా అవసరమైతే మాత్రమే బయటకు వెళ్ళాలనేసి వాతావరణ శాఖ సూచించడం జరిగింది ఫ్రెండ్స్. పిడుగులు పడే అవకాశం ఉందనేసి చెప్పడంతో కూడా కాబట్టి అప్రమత్తంగా ఉండాలనేసి చెప్పడం ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి వాతావరణ శాఖ. మీకు నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిన్న పొరపాట్లు ఉంటే మన్నించండి. జై హింద్.